హాయ్ దిస్ ఈజ్ లక్ష్మీ వెల్కమ్ టు శ్రీ బాడీ గ్రైండ్ ఫిట్నెస్ షో. ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే చూసేది ఏంటంటే మాక్సిమం వెయిట్ లాస్ అవ్వాలని చాలా మంది చూస్తుంటారు. వెయిట్ లాస్ అవ్వాలని అంటే చాలా మంది కూడా ఎక్కువ ఏంటంటే డైట్ చేయాలి లేదంటే ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటుంటాం. ఏ ఎక్సర్సైజ్ చేస్తే అసలు వెయిట్ తగ్గుతామా లేదా డైట్ చేస్తే వెయిట్ తగ్గుతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్లో. ఏంటంటే చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తే డైట్ వెయిట్ లాస్ అయిపోతున్నారు, జిమ్కి వెళ్తే వెయిట్ లాస్ అయిపోతున్నారు, ఇదంతా అపోహగా ఉంటుంది. సో దీన్ని మనం చేయాలంటే డైట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్గా చేసుకోవాలి. డైట్ చేసుకోవడం వల్ల డైట్ అంటే ఒక పద్ధతిలో మనం ఫుడ్ తీసుకోవడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఒక క్యాలరీ ఇంటెన్స్ ఆఫ్ పెరుగుతుంది. బాడీలో క్యాలరీ ఇంటెన్స్ ఆఫ్ ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోకూడదు అని తెలుస్తుంది. కాబట్టి దానివల్ల మనకి ఏమవుతుంది, డైట్ ప్రాపర్గా తీసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఈజీగా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటుంది. జిమ్ కూడా చేయాల్సిన అవసరం కానీ పద్ధతులు ఏంటంటే మన బాడీలో స్ట్రెంత్ స్టామినా పెంచుకోవాలంటే కంపల్సరీ ఏదైనా ఒక యాక్టివిటీ అనేది ఉండాలి. సో ఆ యాక్టివిటీని గురించి మనం చూసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి దాంతోపాటు తోడవుతూ ఉంటుంది. క్యాలరీస్ అనేది ఎక్కువ బర్న్ అవుతాయి. ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ అనేది ఈజీగా బర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు మ్యాక్సిమం ఈజీగా మనం ఫుల్ బాడీలో ఎలా బర్న్ చేసుకోవాలంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ ద్వారా చేసుకుని కార్డియో ఇంటెన్సివ్ ద్వారా చేసుకుని మార్నింగ్ కొంచెం ఎంటీ స్టమక్తో ఉండి చేసుకోమని ఉంది. అంతకుముందు ఇప్పుడు సో ఎంటీ స్టమక్తో ఉండి చేసింది నైట్ స్లీప్ లేకపోవడం వల్ల ఎంటీ స్టమక్తో అనేది ఏ ఎక్సర్సైజెస్ అనేది చేయకూడదు. సో మార్నింగ్ లేచిన తర్వాత ఏదైనా రీఫ్రెష్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఏదైనా తీసుకొని మనం స్టార్ట్ చేసినట్లయితే తొందరగా మనకి ఈజీగా ఎనర్జెటిక్గా క్యాలరీస్ బర్న్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. సోర్నెస్ లేకపోకుండా ఉంటుంది. తొందరగా మనకి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయినా మనకి ఏంటంటే లో ఇంపాక్ట్ అంటే బాడీలో క్యాలరీస్ బర్న్ అయితే మనకి ఏమవుతుందంటే ఫ్యాట్ గీస్ ఎనర్జీ. వన్స్ ఫ్యాట్ లాస్ అవుతుందంటే ఎనర్జీ లాస్. సో ఎనర్జీ లాస్ కాకోకుండా అది మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెయిట్ లాస్ చేసేటప్పుడు ఒకటి ఆలోచించుకొని చేయడం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. గోల్ అంటే మనం తీసుకునే గోల్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత తొందరగా మనకి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. గోల్ స్ట్రాంగ్గా ఉండేదంటే మనం ఒక 10 kgs తగ్గాలి అనుకుంటే 10 kgs తగ్గతో పాటు మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్తో పాటు ఎంత స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ చేయాలి అనేది మనం తెలుసుకుంటూ ఆ స్మార్ట్ వర్క్తో పాటు హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటే ఈజీగా మనకు మ్యాక్సిమం 1 to 2 months లోపల మనకి ఈజీగా బర్న్ అవుతూ ఉంటుంది. ఎంత ఫ్యాట్ అనేది ఎంత తొందరగా బర్న్ అవుతుందో అంతే ఫాస్ట్గా మళ్ళీ డబుల్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఏంటంటే మన యాక్టివిటీ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని స్టెప్ బై స్టెప్ లూజ్ ద వెయిట్ అనమాట. అండ్ డైట్ కూడా అంతే సేమ్ స్టెప్ బై స్టెప్ మార్చుకుంటే వెళ్తే తొందరగా మనకు రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇలాంటి డైట్స్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉండి మనం చేసుకున్నలో కూడా ఈజీగా తగ్గిపోతాం. దానికి కొన్ని పెద్ద వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ప్రపంచం అంతా మన చేతిలో ఉంది. సో మనమే వెయిట్ ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు అంటే ఒక అవగాహన తెచ్చుకున్నట్లయితే ఈజీగా పని. థ్యాంక్ యూ ఫర్ యువర్స్ అండ్ థ్యాంక్ యూ.